గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కుషోజాస్ బ్లాగ్. ఈరోజు మన వీడియోలో మనము మన సెకండ్ హ్యాండ్ వెహికల్ కొన్నప్పుడు మన పేపర్ వర్క్స్ ఏదైతే డాక్యుమెంట్స్ మనకు అవసరం అవుతుందో దాని గురించి మనం మాట్లాడబోతున్నాం. ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళు తెలుసు, మన సెకండ్ హ్యాండ్ వెహికల్ గురించి మనం ఒక వీడియో తీసినాము. అది వెహికల్ కొన్నప్పుడు మనకి ఏమేమి కావాలో ఏమేమి అవసరం అవుతుందో దానిలో అది చూసినామండి. కానీ ఈ వీడియోలో మనము బండి కొన్నప్పుడు మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో దాని గురించి మనం మాట్లాడతాం. సో ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అయితే వాళ్ళు వీడియో చూస్తున్నారు, న్యూ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పైన ఐ బటన్ ఉంది కదా, ఐ బటన్ క్లిక్ చేయండి. మీకు ఆ వీడియో అనేది మనకు అర్థమైపోతుంది. లేదా ఆ డిస్క్రిప్షన్లో ఆ ఓల్డ్ వీడియోని ఇస్తాను, లింక్ ఇస్తానంటే ఆ లింక్ మీరు చూసుకోవచ్చు. మనలో చాలా మందికి ఇంకా తెలియదండి, మనము బండి కొన్నప్పుడు మనకి ఏం పేపర్స్, ఏమేమి డాక్యుమెంట్స్, పేపర్స్ అంటే మనం ఏమేమి డాక్యుమెంట్స్ అనేది సెల్లర్తో మనం తీసుకోవాలా. సో ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూసినట్లయితే మనకి ఆ డౌట్స్ ఏ విధంగా ఉండదండి. సో మనం ఈ వీడియో మనం చాలా డీటెయిల్గా మనం మాట్లాడదాం. సో వీడియో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం చూడాల్సి ఉండేది ఆర్సీ అండి. ఆర్సీ అంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేదా సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అని అంటామండి. ఇది యూజువల్గా ఒకవేళ పాత వెహికల్ అయితే మనకి ఆర్సీ అనేది బుక్లెట్ ఫామ్లో ఉంటుంది, లేదా స్మార్ట్ కార్డ్, లేదంటే పేపర్ మీద కూడా వస్తుందండి, పేపర్ ఫామ్లో కూడా వస్తుంది. ఇప్పుడు మీరు ఇమేజ్లో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఆర్సీ అనేది ఉంటుంది. ఆర్సీలో మనం ఏం చెక్ చేయాలా? ఫస్ట్ మనం తీసుకున్న వెహికల్ పెట్రోలా డీజలా అది మనం చెక్ చేయాలా అండి. మన వెహికల్కి చెక్ చేయాలా, ప్లస్ ఆర్సీ కూడా చెక్ చేయాలా. ఒకవేళ పెట్రోల్ వెహికల్ అయితే పెట్రోల్ వెహికల్ లైఫ్ స్పాన్ వచ్చేసి 15 years ఉంటుందండి. అట్లే డీజిల్ది వచ్చేసి 10 years ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీరు తీసుకున్న వెహికల్ ఆల్రెడీ 15th year రన్ అవుతా ఉంది. సో మనం బండి తీసుకున్న తర్వాత ఎట్లా బండి బయట నడపగలమా లేదా డౌట్ వస్తుంది కదా. భయపడే అవసరమే లేదండి. ఎక్స్ట్రా 5 years పెట్రోల్ అన్నా డీజిల్ అన్నా ఎక్స్ట్రా 5 years మనం తీసుకోవచ్చు. కానీ దానికి స్క్రాప్ ప్రాసెస్ టెస్ట్ అనేది పాస్ కావాలండి. సో దాని గురించి మనం తర్వాత డీటెయిల్గా మన వీడియోలో మాట్లాడదాము. నెక్స్ట్ వీడియోలో చూద్దాం, లేదంటే వీడియో చాలా పెద్దగా అయిపోతుంది. సో అది మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మన వెహికల్ కలర్, మన వెహికల్ ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ అనేది ఆర్సీ కలర్, ఆర్సీ మీద రాస్తుంటాం కదా, చూడండి ఇక్కడ రాస్తుంది కదా, ఈ రెండు కలర్ ఒకటా కాదా మనం అది చెక్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి మన ఆర్సీ మీద చాసీ నంబర్, ఇంజిన్ నంబర్, ఇవి రెండు ఉంటాయి. ఆ రెండు పిన్ టు పిన్ ఏమైతే అక్కడ ఆర్సీ మీద రాస్తుంటుందో సేమ్ అది మన వెహికల్తో కూడా ఉండాలండి. అది పిన్ టు పిన్ మీరు చెక్ చేసుకోవాలా. దానిలో ఒక్క నంబర్ మిస్ అయినా కూడా మీ వెహికల్ అది కాదని అర్థం. సో అది ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోవాలా. నెక్స్ట్ వచ్చేసి ఆర్సీ మీద ఏ బ్యాంకుకు ఉంది అంటే ఏ ఫైనాన్సర్కి ఉంది అది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలా. దాని గురించి మనం ఇన్ డీటెయిల్స్ ఈ వీడియోలో లాస్ట్లో మాట్లాడదాం. సో నెక్స్ట్ మనం చూడాల్సిండేది బండి ఇన్సూరెన్స్ గురించి. బండి ఇన్సూరెన్స్లో ఉందా లేదా అనేది మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం బండి మన పేరు మీద మనం ట్రాన్స్ఫర్ చేసి వెళ్తాం కదా, అప్పుడు ఇన్సూరెన్స్ గురించి ఖచ్చితంగా అడుగుతాడండి. సో ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంటేనే మన బండి తీసుకోవాలా. ఒకవేళ లేదు గినా మన సెల్లర్తో చెప్పాలా, లేదండి మన వెహికల్ అనేది ఇన్సూరెన్స్లో లేదు, ఇన్సూరెన్స్ వ్యాలిడ్ అయిపోయింది, మీరు ఇన్సూరెన్స్ చేయండి అని. ఒకవేళ లేదు కాదంటే గినా మనం అమౌంట్ పెట్టి మన బండి కొంటున్నాం కదా, దానిలో తగ్గించుకోమని అన్న చెప్పాలా. సో ఇన్సూరెన్స్ ఖచ్చితంగా చూసుకోవాలి. ఇది సెకండ్ పాయింట్ పోయింది. థర్డ్ పాయింట్ వచ్చేసి పియూసీ అంటే పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్. ఈ పియూసీ అనేది 6 months అన్నా 1 year వరకు అన్నా మనకి వ్యాలిడిటీ ఉంటుందండి. సో ఒకవేళ అది ల్యాబ్స్ అయినా కూడా భయపడే అవసరం ఏం లేదు. మనం యూజువల్గా పెట్రోల్ బంక్ దగ్గర అన్నా, లేదా ఆర్టీఓ రిజిస్టర్డ్ ట్రాన్స్ఫర్ ఆఫీస్ దాని పక్కనన్నా చిన్న మారుతి ఓమ్ని వ్యాన్ వస్తుంది కదా, ఆ వ్యాన్ రూపం బండిలో ఉంటుందండి. అక్కడ పోయి మన వెహికల్ పోయి మనము ఆ సర్టిఫై అనేది తీసుకోవచ్చు. అది 100-200 రూపాయలు అయిపోతుంది. సో సెల్లర్ ఒకవేళ చేపిస్తే నో ప్రాబ్లం, లేదంటే మీరైనా చేయించుకోండి. ఈ చలాన్ అంటే ఎలక్ట్రానిక్ ట్రాఫిక్ వయలేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ చలాన్ అనేది చాలా మంది అంటే మ్యాక్సిమం సెల్లర్స్ అనేది చెక్ చేసుకోరు, చూడరు. ఇప్పుడు మనం పార్కింగ్ చేయించడం, మనం పార్కింగ్ చేసినప్పుడు, లేదా మనం సిగ్నల్ కొద్దిగా క్రాస్ అయినప్పుడు మనకి చలాన్ అనేది పడుతుందండి. సో మనం సెల్లరు వాడు చెక్ చేసుకోడు, మనం కొన్న వాళ్ళు మనం కూడా చెక్ చేసుకోలేదు అనుకోండి, తర్వాత మనకి పెద్ద బిల్ అనేది వస్తుంది. ఖచ్చితంగా మనము ఈ చలాన్ అనేది మనము ఖచ్చితంగా కన్సిడర్ చేసుకోవాలండి. మీరు ఖచ్చితంగా సెల్లర్ని అడగాల ఏమైనా ఉందా లేదా అంటే, వాడు ఒకవేళ లేదన్నాడు కూడా మనమే ఈ చలాన్ గురించి మనం చెక్ చేసుకోవాలండి. ఆన్లైన్లో చెక్ చేసుకోవాలా. ఏ విధంగా అంటే పర్యావరణం అని ఒక సైట్ ఉంటుంది, ఆ సైట్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఆ సైట్లో పోయి మనం ఏ బండి అయితే కొంటున్నామో ఆ బండి నెంబర్ అక్కడ కొడితే దాని డీటెయిల్స్ మొత్తం వస్తుందండి. సో ఈ చలాన్ మనకు అర్థమైంది కదా. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ అండి. నెక్స్ట్ మీకు ఒక హైపోథికేటెడ్ గురించి చెప్పాను కదా. హైపోథికేటెడ్ అంటే ఏమంటే సెల్లర్ అయితే ఎప్పుడైతే వెహికల్ కొన్నాడో అప్పుడు వాడు ఒకవేళ ఫైనాన్స్లో తీసుకుని ఉన్నాడంటే కింద ఆ హైపోథికేట్ అనే ఆర్సీ ఉంది కదా, ఆర్సీ పక్కన ఆ బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఉంటుందండి. ఏ ఫైనాన్సర్ ఏ బ్యాంక్ అనేది లోన్ ఇచ్చాడో దాని గురించి అక్కడ రాసు ఆర్సీలో రాసి ఉంటుందండి. సో ఆ హైపోథికేట్ పోవాలంటే సెల్లర్ కంపల్సరీ చెప్పాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది మనకు కావాలండి. ఇప్పుడు ఇమేజ్లో చూస్తున్నారు కదా, ఇలాంటిది ఒకటి బ్యాంకు నుంచి ఒక నోటీస్ ఇచ్చే ఉండాలా. సో ఈ బండి మీద ఏ లోన్ లేదు అనేది ఒక ఎన్ఓసి అనేది ఇవ్వాలండి. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలా. సో ఇప్పటివరకు మనకు అర్థమైంది కదా. సో నెక్స్ట్ వెహికల్ అనేది మన పేరు మీద ట్రాన్స్ఫర్ కావడానికి మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో మనం లిస్ట్ చూద్దామండి.
ఫస్ట్ మనకు కావాల్సింది ఒరిజినల్ ఆర్సీ, సెకండ్ వచ్చేసి ఒరిజినల్ ఇన్సూరెన్స్ కాపీ, థర్డ్ వచ్చేసి బండి ఒరిజినల్ పియూసీ అంటే పొల్యూషన్ అండర్ కంట్రోల్. మనం ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వెహికల్, మోటార్ వెహికల్ ఉంటుంది కదా, ట్రాన్స్ఫర్ ఆఫ్ మోటార్ వెహికల్, అది ఫామ్ 29, ఫామ్ 30, ఇవి రెండు అనేది మనము తీసుకోవాలండి. దాంట్లో సెల్లర్ సిగ్నేచర్, మన సిగ్నేచర్స్ కూడా అవసరం ఉంటుంది, అది ఖచ్చితంగా చేయించుకోవాలండి. దాని తర్వాత సెల్లర్ది ఒక 4 to 6 కాపీస్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కంపల్సరీ కావాలా. దాని తర్వాత ఆయన సెల్లర్ ఒక ఆధార్ కార్డ్ జిరాక్స్, ఒక పాన్ కార్డ్ జిరాక్స్, ఇవన్నీ డాక్యుమెంట్స్ అనేది మనకు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి, మన వెహికల్ మన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఇవన్నీ డాక్యుమెంట్స్ అని కావాలండి. ఇవన్నీ తీసుకున్న తర్వాత మనము ఒక సేల్ డీడ్ అంటే ఒక అగ్రిమెంట్ పేపర్ మీద మనం వెహికల్ ఏ మోడల్, ఏ ఇయర్ వెహికల్, బండితో పాటు ఏమైనా తీసుకుంటున్నామా, వాళ్ళ డీటెయిల్స్ మొత్తం, దాని జిరాక్స్ కాపీ, మనకి ఏమేమి పేపర్స్ హ్యాండ్ ఓవర్ చేస్తారు అవన్నీ డీటెయిల్గా ఒక అగ్రిమెంట్ మీద రాయించుకోవాలండి. ఒక 100 పేపర్ మీద అగ్రిమెంట్ అన్నా పర్లేదు, రాయల్ బాండ్ పేపర్ మీద చేయించుకోవడానికి పర్లేదు, సరేనా. దానిలో ఈ ఫామ్లో మొత్తం రాయించిన తర్వాత మీ ఒక సిగ్నేచర్, ఆయన ఒక సిగ్నేచర్ పెట్టిన తర్వాత మీ వెహికల్ కీస్ అనేది మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చండి. ఆర్సీ ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి ఏ విధంగా మనం ట్రాన్స్ఫర్ చేయాలో అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఇప్పటివరకు మనం బండి వెహికల్ గురించి మనకు అర్థమైంది కదా. సెకండ్ హ్యాండ్ వెహికల్ మనం కొన్న తర్వాత మనం ఏమేమి డాక్యుమెంట్స్ మనం తీసుకోవాలో ఇవన్నీ డీటెయిల్గా మీరు ఫాలో అయితే మీకు ఎక్కడ వీడియో ఒకవేళ మీరు లాస్ట్లో చూసినట్లయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. సో నా వీడియో ఇక్కడ ఏం చేస్తున్నానండి. జై హింద్, వందే మాతరం.